గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ ప్రాబ్లంలో మీకు బ్యాలెన్స్ షీట్ ఇవ్వడం జరిగింది 2006 అండ్ 2007కి సంబంధించి. ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్కి కరెంట్ అసెట్స్ని తీసుకున్నాం. క్యాష్, డెబిటార్స్, బిల్స్ రిసీవబుల్, స్టాక్ ఇన్ ట్రేడ్, ఈ 4 కూడా తీసుకున్నాం. డెబిటార్స్లో ఎలాంటి చేంజ్ లేదు. క్యాష్కి వచ్చేసరికి 10,000 డిక్రీజ్ అయింది. బిల్స్ రిసీవబుల్, స్టాక్ ఆన్ హ్యాండ్ 2 కూడా ఇంక్రీజ్ అయ్యాయి. సో ఇంక్రీజ్లో వేసుకున్నాం. మీకు ఆల్రెడీ షెడ్యూల్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఇంతకుముందు చెప్పాను కదా. కరెంట్ అసెట్స్ ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్లో వేయాలి, కరెంట్ అసెట్స్ డిక్రీజ్ అయితే డిక్రీజ్లో వేయాలి. ఎంత ఇంక్రీజ్ అయ్యి ఎంత డిక్రీజ్ అయ్యాయో చూసుకోవాలి. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్లోకి ఏమేమి వస్తాయంటే క్రెడిటార్స్, బిల్స్ పేయబుల్, ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషను, డివిడెండ్స్ పేయబుల్, ఈ 4 కూడా వేసుకున్నాము. క్రెడిటార్స్ 8,000 డిక్రీజ్ క్రెడిటార్స్కి వచ్చేసరికి 8,000 ఇంక్రీజ్ అయ్యాయి. కరెంట్ లయబిలిటీస్ ఇంక్రీజ్ అయితే వర్కింగ్ క్యాపిటల్ డిక్రీజ్ అవుతుంది. సో డిక్రీజ్లో వేసుకోవాలి. బిల్స్ పేయబుల్ వచ్చేసరికి 1,000 డిక్రీజ్ అయ్యాయి. సో వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్లో వేసుకోవాలి. ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్ 2,000 ఇంక్రీజ్ అయ్యాయి. సో డిక్రీజ్లో వేసుకున్నాం. డివిడెండ్ పేయబుల్ కూడా 1,000 ఇంక్రీజ్ అయింది. సో డిక్రీజ్లో వేసుకున్నాం. కరెంట్ అసెట్స్ని, కరెంట్ లయబిలిటీస్ని ఏ ఇయర్కి ఆ ఇయర్ టోటల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వచ్చినటువంటి డిఫరెన్స్ ఎంత అంటే 14,000. అంటే వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్ 14,000 ఉంది. సో ఆ ఇంక్రీజ్ మనకి అవసరమైనటువంటి నెట్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ 14,000. సో టోటల్స్ వేసేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏం స్టార్ట్ అవుతుందంటే స్టేట్మెంట్ ఆఫ్ సోర్సెస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఫండ్స్. సో ఈ స్టేట్మెంట్లో మనం సోర్సెస్ అండ్ అప్లికేషన్స్ నోట్ చేసుకోవాలి. ఇది నోట్ చేసుకోవడానికంటే ముందు మనం ఒక చిన్న వర్కింగ్ నోట్స్ చేసుకోవాలి. దేనికోసం అంటే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి. సో మనకి P&L అకౌంట్ సంబంధించినటువంటి బ్యాలెన్సెస్ ఇచ్చాడు. P&L అకౌంట్ బ్యాలెన్సెస్లో ఫస్ట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ బ్యాలెన్స్ని తీసుకుని దాంట్లోంచి P&L అకౌంట్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ బ్యాలెన్స్ని లెస్ చేస్తే మనకి ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ వస్తాయి. ఎంత ఉందంటే ఇయర్ ఎండింగ్ 1,34,000, ఇయర్ బిగినింగ్ వచ్చి 1,04,000, డిఫరెన్స్ వచ్చి 30,000. ఈ 30,000 మనకి ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్లోకి వస్తాయి. సో ఈ 2 వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ చూసుకోవాల్సినవి ఏంటి అంటే ఫిక్స్డ్ అసెట్స్లో ఏమైనా ఇంక్రీజ్ ఉందా డిక్రీజ్ ఉందా. నెక్స్ట్ క్యాపిటల్ అండ్ లాంగ్ టర్మ్ లోన్స్కి సంబంధించి ఏమైనా ఇంక్రీజ్ ఉందా డిక్రీజ్ ఉందా. షేర్స్కి సంబంధించి ఏమైనా ఇంక్రీజ్ డిక్రీజ్ ఉందా, షేర్ క్యాపిటల్కి సంబంధించి ఇవన్నీ కూడా చూసుకుంటే మనకి ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో ప్రిపేర్ చేయడం ఈజీ అవుతుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అనేది చూడండి 10% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ 10,000 ఇంక్రీజ్ అయింది. దట్ మీన్స్ ఇష్యూ ఆఫ్ షేర్ క్యాపిటల్, ఇష్యూ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ 10,000. సోర్సెస్ 10,000 అమౌంట్ మనకి కంపెనీలోకి వచ్చింది. నెక్స్ట్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ కూడా 30,000 ఇంక్రీజ్ అయింది. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంతకుముందు 2,20,000 ఉండేది 2,50,000 అయింది. అంటే 30,000 ఇంక్రీజ్ అయింది. సో సోర్సెస్ 30,000 పెరిగాయి కాబట్టి సోర్సెస్లో ఇష్యూ ఆఫ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ 30,000 వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ షేర్ ప్రీమియం. షేర్ ప్రీమియం లాస్ట్ ఇయర్ 20,000 ఉండేది, ఇయర్ 26,000కి ఇంక్రీజ్ అయింది కాబట్టి 6,000 ఇంక్రీజ్ అయింది కాబట్టి సో షేర్ ప్రీమియం కూడా మనకి సోర్స్ అవుతుంది. సో సోర్స్లో వేసుకున్నాం. నెక్స్ట్ వర్కింగ్ నోట్స్లో చేసుకున్న ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ డెబిట్ సైడ్ వస్తుంది, సోర్సెస్ సైడ్ వస్తుంది కాబట్టి 30,000 కూడా వేసేసుకున్నాం. నెక్స్ట్ అప్లికేషన్స్కి వచ్చేసరికి రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ని మనం రిడెంప్షన్ 12% డిబెంచర్స్కి వచ్చేసరికి అంటే డిబెంచర్స్ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అమౌంట్
వాళ్ళు డిబెంచర్స్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని వాళ్ళకి తిరిగి ఇచ్చేయడం జరిగిందనమాట. సో అది అప్లికేషన్లోకి వెళ్తుంది, గుర్తుపెట్టుకోండి. షేర్ క్యాపిటల్లో వచ్చేసరికి క్యాపిటల్ ఇంక్రీజ్ అయితే సంస్థలోకి వస్తుంది, సో సోర్సెస్ అవుతాయి. డిబెంచర్స్ యొక్క వాల్యూ తగ్గిందంటే ఇది ఒక రకమైన అప్పు. సో అప్పు విలువ తగ్గిందంటే అర్థం ఏంటి, మనం చెల్లింపు చేసాం. ఎంత చేసాము? 6,000. సో అది రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ అని చెప్పి అప్లికేషన్స్లో 6,000 వేసుకోవాలి. నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ మిషనరీ 2 lakhs ఉండేది 2,30,000కి ఇంక్రీజ్ అయింది, అంటే మనం పర్చేస్ చేసాం 30,000. అలాగే బిల్డింగ్స్ వాల్యూ కూడా 1,76,000 ఉండేటువంటి వాల్యూ 1,50,000 ఉంది. మీరు లెక్కలో చూసుకోవచ్చు. బిల్డింగ్స్ 1,50,000 ఉంది లాస్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి 1,76,000 ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయిందంటే 26,000 ఇంక్రీజ్ అయింది. సో అది పర్చేజ్ ఆఫ్ బిల్డింగ్స్ అవుతుంది. బిల్డింగ్స్ వాల్యూ పెరిగిందంటే మనం పర్చేస్ చేసినట్టు, మిషనరీ వాల్యూ పెరిగిందంటే మనం పర్చేస్ చేసినట్టు. సో పర్చేస్ చేసామంటే మనం సోర్సెస్ని యూజ్ చేసాము, అప్లై చేసాం. సో అప్లికేషన్స్లోకి వస్తాయి. నెక్స్ట్ నెట్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ కూడా అప్లికేషన్స్లో వస్తుంది కాబట్టి 14,000 కూడా వేసేసుకున్నాం. సో రెండు వైపులో కూడా మనకి టోటల్ ఈక్వల్ అయింది. సో ఇది స్టేట్మెంట్ ఆఫ్ సోర్సెస్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్. ఎవరికైనా అర్థం కాకపోతే ఇంకొకసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, నేను స్టార్టింగ్ మీకు ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే విషయాన్ని స్టార్టింగ్ ప్రాబ్లంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఏదైనా పాయింట్ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.